మానజేశ్వర్ గారిని మహాత్మా గాంధీ చిత్రపటానికి అలాగే జయశంకర్ గారి చిత్రపటానికి పూలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. కోట రవీందర్ రెడ్డి గారిని మహాత్మా గాంధీ మరియు జయశంకర్ గారి చిత్రపటానికి పూలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు పిఈ సార్ గారిని జెండా వేదిక చంద్రశేఖర్ సార్ గారిని చిత్రపటాలకి పూలు సమర్పించి మరియు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. జూన్లో రిటైర్ అయ్యారు. మానేశ్వర్ గారిని న్యాచురల్గా కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. पंजाब सिंध गुजरात मराठा
तरंगा तब शुभ नामे जाए तब शुभ आशीष मांगे गाए तब जय गाना जय गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे स्वतंत्र भारत की जय। जय हे तेलंगाना जननी जय केतనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై తెలంగాణ జై తెలంగాణ మా ఆదిత్య ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొట్టని గారికి అలాగే నా తోటి ప్రిన్సిపల్ గారికి మన వెంకటస్వామి గారికి అలాగే వెల్ఫేర్ ఆఫీసర్స్ మేడం ప్రీతి గారికి అలాగే మున్సిపల్ కుటుంబ సభ్యులందరూ కార్మికులందరికీ శుభోదయం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. తొలి దశ నుంచి మరి దశ వరకు మనకు తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులైనారు. ఒక మల్ల స్వరాజ్యం అయితేనేమి, సాకలైలం అయితేనేమి, ప్రొఫెసర్ జయశంకర్ సార్, అలాగే శ్రీకాంత్ సారి, అలాగే కిషన్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, అలాగే మన కానిస్టేబుల్ మిట్టయ్య, ఎంతోమంది అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ బలిదానమే ఇప్పుడు మనకు प्रोफेसर जयशंकर साहब अमर रहे, अमर रहे, अमर प्रोफेसर जयशंकर साहब अमर रहे, श्रीकांचार्य अमर रहे. ఓకే, గుడ్ మార్నింగ్ ఓసీ2 కుటుంబ సభ్యులందరికీ, అలాగే నా తోటి అధికారులకు, సూపర్వైజర్లకు, మన ఈరోజు వేదికను అలంకరించిన మన గౌరవనీయులు మేనేజర్ సార్ గారికి, పిఈ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, త్యాగాలు, ఎన్నో అమరవీరుల విద్యార్థుల బలిదానాలు నాటి నుంచే 1969 నుంచే తొలి దశ ఉద్యమం మొదలైంది. తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో కూడా రెండో దశ ఉద్యమం మొదలైంది. అలాగే మూడోసారి
2014లో జూన్ 2న మనము తెలంగాణ ఆవిర్భావాన్ని సాధించుకున్నాము. అలాగే మనము సాధించుకున్న తెలంగాణ కోసం 52 రోజులకు కార్మికులను సంఘటన సమ్మెలో కేంద్రానికి మన సింగరేణి తల్లి కార్మికుల బిడ్డలుగా మనము అక్కడ వాళ్ళకు చూపించాము. అలాగే కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వాలు కూడా మనల్ని పట్టించుకోలేదు అనిపించింది. ఎందుకంటే ఈ పండుగ రోజు మనకు వేతనంతో కూడిన సెలవు దినం కంపల్సరీగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రభుత్వమైనా ఈసారి ఖచ్చితంగా వేతనంతో కూడిన సెలవు దినం మనకు ప్రకటించాలి. ఇకపోతే మన సింగరేణి సంస్థ విషయానికి వస్తే సింగరేణి సంస్థలో మనము రాబోయే రోజుల్లో 100 మిలియన్ టన్నులుగా టార్గెట్ పెరుగుతూనే ఉన్నది. కానీ మన సంస్థ విషయానికి వస్తే మాత్రం ఒకటి విద్యా రోజుల్లో విద్యా వ్యవస్థలో కానీ ఇప్పుడు వైద్య విధానంలో కానీ పెను మార్పులు తెచ్చి 2200 మంది సుమారుగా ఉన్నారని చెప్పి పేపర్లు చెప్తున్నాయి. 2200 అంటే సుమారుగా మన ఓపెన్ కాస్ట్ మైండ్లో 2 నడుస్తాయి. తప్పకుండా మనం ముందుకు వెళ్ళాలంటే అబ్సెంటిజం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉందని మన ఎండి గారు కూడా చెప్తున్నారు. చంద్రశేఖర్ సార్, అలాగే మన యొక్క గని మేనేజర్ రామారావు గారు, రవీంద్ర రెడ్డి గారు, మనోహర్ గారు చేసుకున్నామంటే బంగారు తెలంగాణ చేసుకున్నాం. మరి మన స్టేట్ మనకు ఉంటే చాలా బాగుపడతాం. బంగారు తెలంగాణ అయిపోతుంది, బంగారం చేద్దాం అనుకున్నాం. చూస్తుండగానే ఒక దశాబ్దం గడిచిపోయింది. అంతకుముందు 1,20,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు, 40,000 మంది కార్మికులు అయిపోయారు. అట్లనే ఇట్లనే ఒక సింగరేణి మీద తెలంగాణ ఆధారపడితే మరి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఇలాంటి సింగరేణి ఇంకా ఎక్కువ రావాలి తెలంగాణలో, అప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది. మరి సింగరేణి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మన ముఖ్య అతిథులు, మన ఫ్లాగ్ హాస్టింగ్ చేసినటువంటి మన మేనేజర్ గారు రామారావు గారు, మరి అదేవిధంగా మన ఇంజనీర్ మన పి గారు చంద్రశేఖర్ గారు, మన ఆఫీసర్ అసోసియేషన్ సెక్రటరీ వెంకట సార్ గారు, మరి వెల్ఫేర్ ఆఫీసర్, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ అధికారులకు, సూపర్వైజర్లకు, సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు డ్యూటీకి వచ్చి మంచిగా 2 ముక్కలు తింటాడు. మరి మాస్టర్ పడుకోవాడు, లోపలికి తీయడం పని చేసేది, మళ్ళీ టైంకి ఇంటికి పోవడం. ఇంకో అతనైతే వచ్చినట్టు లారీకి క్లీనర్ పని చేస్తున్నాడు, డబ్బులు రాక పట్టుకొని ఇంటికి పోతున్నాడు, డ్యూటీకి పోతున్నాడు. ఈ విధంగా చేసుకుంటుంటే మరి ఈ సింగరేణి సంస్థ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి డిపెండెంట్ ఉద్యోగాలలో వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది మనం తీసుకొస్తున్నాం. ప్రతి సంవత్సరం మన టార్గెట్ ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 9 బ్లాక్ను కూడా మరి ఓపెన్ చేయడానికి మన బట్టి విక్రమార్క గారు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి దానికి రావాల్సినటువంటి వాటికి రావాల్సినటువంటి వసతులన్నీ కూడా వాటి పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొని మరి ఆ 9 బ్లాక్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఆ కిషన్ రెడ్డి గారు మా పార్టీ గారిలో కూడా కిషన్ రెడ్డి గారు స్వయంగా ఉన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. మరి ఆ విధంగా మనం ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి పూర్తిగా సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఇంకా కొన్ని సింగరేణిలో ఉన్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ భాయ్. ఈ యొక్క వేదిక మీద ఉన్న పెద్దలు, మా ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు, అలాగే మన కోట రవీంద్ర రెడ్డి గారు, అలాగే మన పిట్ సెక్రటరీలు ఇద్దరు రావిల మనోహర్ గారు, వెంకట స్వామి గారు, అలాగే శ్రీనివాస్ గారు సేవమయ్య తరఫున మన 3 వెల్ఫేర్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, కార్మికులు, మహిళా కార్మికులు, మన డ్రైవర్స్, ప్రతి ఒక్కరికి జనరల్ మజ్దూర్స్, ప్రతి ఒక్కరికి అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్.
ఇంకా ఎంత చెప్పినా తక్కువ ఇవ్వాల. ఈ యొక్క 2014 తర్వాత మనకు ప్రత్యేక తెలంగాణ బైఫర్కేషన్ అయింది, ప్రత్యేక రాష్ట్రం మనకు ఆవిర్భవించింది. దీనికి అందరినీ అభినందిస్తూ ఈ యొక్క అమరవీరులు ఎవరైతే త్యాగ ఫలితం ఉందో వారందరికీ జై హో. అలాగే మన రవిశంకర్ గారు, మన జయశంకర్ గారు వారి యొక్క సిద్ధాంతాలు వాళ్ళు పాటిస్తూ మన తెలంగాణ సాధించడం, ఈ యొక్క ఎంతోమంది అమరవీరులు వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈ తెలంగాణ వచ్చింది. అది మనం మర్చిపోకూడదు. తర్వాత అట్లాగే మన గ్రంథి శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక మంచి నాయకుడు, ఉత్తమ నాయకుడు, సిద్ధాంతాలు ఉన్న నాయకుడు మనం ఎంచుకుంటేనే మన తెలంగాణ నవ తెలంగాణ అవుతుంది. పై అందరూ దీన్ని మనం ప్రత్యేకంగా నిజంగా దాన్ని మనం కాపాడుకోవాలా. మన తెలంగాణ కాపాడుకోవాలంటే అలాగే మన ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు చెప్పారు, మనం నిజంగా సింగరేణి ఆఫ్టర్ బైఫర్కేషన్ మన యొక్క ముఖ్య భూమిక పోషించడం బై సింగరేణి. ఆ యొక్క స్ట్రైక్లో కానీ సకల జనుల సమ్మె కానీ మన ఆఫీసర్లు కార్మికులు అందరం ఒక 50 రోజులు మనం పోరాడినాం. మనది కూడా ముఖ్య భూమిక ఉంది. కాబట్టి అందరి యొక్క త్యాగ ఫలితమే ఈ యొక్క తెలంగాణ. దీన్ని కాపాడుకోవాలా అంటే మనకిచ్చిన టార్గెట్ అందరూ సమిష్టి కృషితో సాధించాలా. హక్కుల కోసం కంటే నీ బాధ్యతగా నీ ప్రొడక్టివిటీ పెంచాలని మరీ కార్మికులందరినీ కోరుతున్నా. ఈ యొక్క తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ చక్కగా చెప్పారు. ఈ యొక్క మైండ్ కోసం 2 చరణాలు చెప్తా. ఫస్ట్, నేను హృదయపూర్వకంగా మన కార్మికులందరినీ మరీ అంటే అభినందిస్తున్నా. మనం 112% కోలు సాధించినాం. గట్టిగా చెప్పండి, కార్పొరేట్ కనపడాలా. ఏంటంటే అట్టి మాట కాదు. అరే ఏంటి ఇది ఎండాకాలమా, సమ్మర్, మే నెల, వర్షాకాలం అయిపోయింది. వర్షాల్లో కూడా మనం 112% ఆ గ్రేడియంట్లో సాధించినందుకు మీ అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నేను కోలు లేక వర్షంతో కోలు నిండిపోయినా కానీ వేరే దగ్గర కోలు తీస్తున్నాను నేరో వర్కింగ్స్లో. నిజంగా ఇదందరికీ ఎంత చెప్పినా ఎంత కొనియాడినా కానీ తక్కువైపోయి మీ అందరూ ఎంతో సేఫ్టీతో చేస్తున్నారు. ఇక ముందు కూడా అదే కనపరచాలా. కొద్దిగా ఆందోళన కన్నా అయ్యేది ఏంటంటే సేఫ్టీ విషయం. సేఫ్టీలో కొద్దిగా జరగరాని అన్ని జరుగుతున్నాయి, ఆందోళనకరంగా ఉంది. దీని మీద ఒక ఆయన భవిష్యత్తు చెప్పే ఒక సన్యాసి ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరు అడిగినా నీకు భవిష్యత్తులో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పిండు. ఒక ఆకతాయి మనిషి, అరే ఈయన ఏది అడిగినా చెప్తున్నాడు కదా అని ఆ యొక్క సన్యాసి దగ్గరికి వెళ్ళిండు. ఆయన చేతిలో ఒక పావురం ఉంది. ఇది ఉంటుందా ఒక గంట తర్వాత లేదా అని అడిగిండు ఆ సన్యాసి అప్పుడు చెప్పిండు, నాయన నేను ఉంటుంది అంటే దాన్ని చంపేస్తావు, లేదు అంటే దాన్ని బతికిస్తావు, 2 నీ చేతుల్లోనే ఉన్నాయి. అంటే నేను అనేది ఒకటే కార్మికుడు సేఫ్టీ ఉన్నది, నా బాధ్యత అంటేనే సేఫ్టీ ఉంటుంది. అదే ఎవరో ఎస్ఎఫ్పి ఎస్ఓపి చెప్తే ఈ యొక్క సేఫ్టీ కాదు, నీ బాధ్యత అది. ప్రతి దాంట్లో సేఫ్టీ ఉంది. కాబట్టి దయచేసి కార్మికులందరినీ ప్రత్యేకంగా నేను అభ్యర్థించేది ఏంటంటే రక్షణతోటి పనిచేయండి. రక్షణతోటి రక్షణకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. రక్షణతోటి ఉత్పత్తి సాధించాలి. అలాగే ఓబీ కూడా మనము ఎక్స్ట్రీమ్ కండిషన్లో 84% మన యొక్క కాంట్రిబ్యూషన్ తోటి RG3 రీజన్ 100% ఇదే స్ఫూర్తి కనపరచాలా. మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా, మన యొక్క ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ 88 ఏకర్స్ ఆల్మోస్ట్ దగ్గర 65 ఎకరాల పైనే మనం ఆల్రెడీ సాధించినాం. ఇంకొక 20 ఎకరాలు అవి కూడా తొందరలో ఈ యొక్క జూన్ జూలైలో కంప్లీట్ అయిపోద్ది. 88 ఏకర్స్ వస్తే మనకు ఇంకా మైన్ ఒక 10 సంవత్సరాల ప్రోగ్రెస్ ఉంటుంది. మీ అందరూ
మీ పిల్లలతోటి అందరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉంటారు, అది మాత్రం గ్యారంటీ బై. అయితే ఇటు వేస్ట్ సైడ్ ప్రాపర్టీ మంచిగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సేఫ్టీ కూడా ఉంటుంది. ఓకే, తర్వాత ఓబీ విషయం కొద్దిగా వెనకబడి ఉన్నాం, 84%. దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలా. ఈ యొక్క నెలలో మనకు కొత్త షవల్స్ వస్తాయి బై, నెలలో మనకు కొత్త షవల్స్ వస్తాయి. ఈ యొక్క పాత షవల్స్ తోటి మీరు ఎంతో ఓపికగా చేశారు, కొత్త షవల్స్ వస్తాయి. ఉత్పాదకను పెంచాలా. అట్లాగే T3 షవల్ దగ్గర చిన్న ఫైర్ ఇన్సిడెంట్ అయింది ఓర్మెను. అట్లాగే జగన్నాథం రావు మంచిగా ఇమ్మీడియట్గా దాన్ని ఆర్పి పారేశారు. దాంతో మళ్ళీ నెక్స్ట్ 2 గంటల్లో మళ్ళీ దాన్ని ప్రొడక్షన్లో పెట్టగలిగినాం. వారికి ప్రత్యేక అభినందనలు, గట్టిగా కొట్టాలి వాళ్ళిద్దరికి. వాళ్ళకి చిరు కానుకగా వాళ్ళిద్దరిని యొక్క డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సింగరేణి ప్రాపర్టీని కాపాడారు. ఈ వినోద్ గారు కూడా అక్కడే ఉండి చాకచక్యంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఇమీడియట్ గా దాన్ని ఆర్పి మళ్ళీ ప్రొడక్షన్ లోకి తీసుకోగలిగాం. థ్యాంక్ యూ బై. గట్టి. అలాగే నజీరుద్దీన్ గవర్నమెంట్ అక్కడ పని యొక్క సూపర్వైజర్లో ఫస్ట్ ఆ ఫైర్ ని దొరకబట్టారు, ఆర్పి పారేపించారు వారి యొక్క సూపర్వైజర్లో. నజీరుద్దీన్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బై, థ్యాంక్ యూ వెరీ మచ్. రక్షణ ప్రతిజ్ఞ అనులోజగు ప్రమాదములను నివారించకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చేయ పనుల వలన నాకు అని నాతోటి కాలం ప్రమాణం చేస్తున్నాను. నా ఈ జీవితం నా కుటుంబానికే కాకుండా నా మాతృభూమికి కూడా సమానంగా విలువైనదని నేను గ్రహించుచున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించేవాడు. జై సింగ్, జై జై సింగ్. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కావాలా నాయన? జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడే
తప్పుడు బాగా రావాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. పెట్టుమన్నాడు అర్థం ఇది. అదే తమ్ముడు కూడా జై తెలంగాణ ఉంది. జై తెలంగాణ. రాలే ఓకే మా మేస్త్రి పవన్ కళ్యాణ్